ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలండి. అందరూ పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే నా డే ఇలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బయట ఊడ్చేసి, ముగ్గులు పెట్టేసి, పసుపు కుంకుమ వేసి, గుమ్మానికి గడప పూజ చేసి, మామిడాకుల తోరణాలు కూడా కట్టేశారు మా మామయ్య. ఇలా సింపుల్గా నాకైతే ముగ్గులు పెద్దగా వేయడం రాదు. ఇలా సింపుల్గా అయితే ముగ్గులు వేసి అందులో పసుపు బొట్టు పెట్టేశాను. మీరైతే ఏం చేశారో కూడా నాకు కమెంట్ చేయండి. అయితే పూజకి అమ్మవారిని పెట్టడానికి పీఠం వేస్తున్నాను. మాకైతే కలశం లేదండి. కలశం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదంట. మా అమ్మ వాళ్ళకైతే కలశం ఉంది, కానీ మా అత్తయ్య గారికి అయితే కలశం లేదంట. సో మాది అమ్మవారి వెండి ప్రతిమ ఉంది. నేను 3 years నుంచి అదే ఆ అమ్మవారిని పెట్టి నేను చేసుకుంటున్నాను. అలాగే ఇది 4th year. సో అమ్మవారిని అలా నిలబెట్టి ఒక చిన్న బౌల్లో బియ్యం వేసి అందులో లోటస్ని పెట్టి దానిపైన అమ్మవారిని కూర్చోబెట్టాను. అప్పటికప్పుడు వచ్చింది ఐడియా. భలే క్యూట్గా ఉంది కదండి అమ్మవారి ప్రతిమ. అలా పెడితే చాలా సింపుల్గా అయితే చేశాను నేనైతే. అటు సైడ్ ఇటు సైడు ఏనుగులు పెట్టి నేనైతే సింపుల్గా రెడీ చేద్దామని అలా డెకరేట్ చేస్తున్నాను. మీరైతే ఎలా చేశారో చెప్పండి. అలాగే మనకి ముందుగా ఇంపార్టెంట్ ఏముంటుందంటే గణపతి. ఏ పూజ చేసేటప్పుడైనా గణపతిని పూజించకుండా మనం ఏం స్టార్ట్ చేయం కదా. ముందుగా అయితే గణపతిని తయారు చేస్తాను పసుపులో కొంచెం పచ్చకర్పూరం వేసి, జావాది పౌడర్ ఉంటుంది కదా స్మెల్ కోసం, అది వేసి నేను కొంచెం వాటర్ కలిపి పసుపు ప్రతిమ అయితే చేశాను. గణపతి ప్రతిమ పసుపుది. సో అది అయితే దానికి కూడా ఒక తమలపాకు కడుక్కుని శుభ్రంగా పసుపు కుంకుమ వేసి దానిపైన గణపతిని ప్రతిష్ఠించాను. చూస్తున్నారు కదా, అలాగే చేశాను. సింపుల్గా చేశాను. నాకు తెలిసినంతలో మంత్రాలు చదవడము, ఉద్యాపనం చేయడము, ఉద్యాపవనం అలాంటివి ఉంటాయి కదా, అదైతే నాకు రాదండి. నాకైతే ఇలానే వచ్చు. ఇలా అయితే గణపతిని కూర్చోబెట్టేసి గంధం బొట్టు పెట్టేసి కుంకుమ బొట్టు కూడా పెట్టేశాను సింపుల్గా. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. ఇంకా ఎలా చేయొచ్చో కూడా నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. అలాగే ముందుగా అయితే పటాలకైతే తుడిచి నిన్నే బొట్టు పెట్టేశాను. కానీ అమ్మవారిని ఈరోజే నిన్న శుభ్రంగా అన్నీ వెండివి అన్నీ కడిగేసుకుని పక్కన పెట్టాను. ఈరోజు మళ్ళీ వాటికి బొట్లు పెడుతున్నాను అనమాట. దీపారాధన కుందులకు కూడా బొట్లు పెట్టాలి కదా. సో అందుకని కొంచెం గంధము, జావాది పౌడరు, ఆ అమ్మవారికి సుగంధ పరిమళాలు అంటే చాలా ఇష్టం కదా. సో అందుకని జావాది పౌడరు, అందులో కొంచెం పచ్చకర్పూరం వేసి, నేను ఎప్పుడైనా సరే ఇలానే పెడతాను బొట్లు పెట్టడానికి. వేసి పచ్చకర్పూరం వేసి జావాది పౌడర్ వేసి గంధంలో అలా గంధం బొట్టు, తర్వాత కుంకుమ బొట్టు పెడతాను. ఇది వరకులాగా జావాది పౌడర్ మంచి స్మెల్ అయితే రావట్లేదండి. కొంచెం స్మెల్ వస్తుంది, అది ఎక్కువసేపు అయితే ఉండట్లేదు. ఇంకేమైనా బెటర్ కంపెనీ కానీ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి ప్లీజ్. ఇలా బొట్లు పెడుతున్నాను. ఈలోపు మా పాప అయితే వీడియో తీస్తుంది, కొంచెం కనిపిస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. క్లియర్గా అయితే వస్తుందని అనుకుంటున్నాను. అలాగే దీపపు కుందెలకు కూడా మనం బొట్లు పెట్టుకోవాలి కదా, ఒక 3 చోట్ల కానీ 5 చోట్ల కానీ. సో నేను కూడా అలాగే బొట్లు పెడుతున్నాను. పూజ మొత్తం ఇలా వీడియో తీస్తూ చేస్తున్నాను అక్క, భక్తి చేయట్లేదు అనొద్దు. నేనైతే వీడియో తీయట్లేదు. మా పాపని తీయమని చెప్పి నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను. సో అందుకని మీకు కొన్ని చోట్ల అలా మిస్ మ్యాచ్ అవుతుంది వీడియో క్లిప్పింగ్స్. సో ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకొని చూడండి. అలాగే మీరు కూడా ఎలా పూజ చేస్తారో కమెంట్ చేయండి. నేనేమైనా పూజలో తప్పులు చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. ఈసారి అవి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. చాలా కళగా ఉన్నాను కదా అమ్మవారు. చాలా సింపుల్గా పెట్టినా కానీ అమ్మవారి కళ అలా కనిపిస్తుంది కదా. చాలా ఇదే సింపుల్గా నిండుగా ఉంది. ఇంకా అయితే నేను పువ్వులు పెట్టేస్తున్నాను. మా పాప వీడియో తీస్తుందో తీయట్లేదో నాకు తెలియదు, కానీ ఇలా అయితే పువ్వులు పెడుతున్నాను. తర్వాత చూశాను నేను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తుంది అనమాట. అమ్మవారు ఆ ధూపంలో ఎంత నిండుగా ఉన్నారో చూడండి, ఎంత బాగున్నారో. పువ్వులు డెకరేట్ చేసి, అక్షింతలు వేసి, గాజులు, మనం తోరాలు చేసుకుంటాం కదా, తోరాలు అవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మా పాప అయితే పాట పాడింది, వినండి మీరైతే. అంబమంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం. అంబమంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం. వాణి మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం. ఓంకార స్వరూపిణి దేవి మంగళం
ఓంకార స్వరూపిణి దేవి మంగళం, జనని మంగళం జగజనని మంగళం, జనని మంగళం జగజనని మంగళం, ముల్లోక సంచనిని అమ్మ మంగళం. సో విన్నారు కదా, మా మా పాపకైతే చిన్న పాట పాడింది అమ్మవారికి, మంగళం పాట. సో అమ్మవారిని ఇలా సింపుల్గా నేను పూజ చేసుకున్నాను, కానీ ఎంత నిండుగా ఎంత కలగా ఉన్నారో చూశారు కదా. ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలేదు, ఒక 5-6 రకాలే చేశారు. గారెలు, పూర్ణాలు, పరవన్నం, పులిహోర, శనగలు అండ్ పానకము. ఇలా సింపుల్గా అయితే నేనైతే వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాను. అమ్మవారు దయ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చక్కగా చేసుకుని, ఇంకా ఎక్కువ మందికి వాయనాలు ఇచ్చుకుని, ఇంకా దినదిన అభివృద్ధి అందరూ కలగాలని చెప్పేసి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి అమ్మవారికి అయితే నేను కోరుకున్నాను. సో అమ్మవారి మెల్ల ప్రతిమ చూశారు కదా, అది గోల్డ్ రేట్ అయితే చాలా ఉంది, కానీ ప్రతి ఇయర్ నేను మిస్ అవ్వకుండా తెచ్చుకుంటున్నాను. అలా అని చెప్పేసి నేను ఇయర్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇంట్లో కొన్ని చిన్న చిన్న వెండి సామాన్లు, బంగారం ఉంటే అవి కూడా తెచ్చేసి ఇచ్చేసి నేను ఆ లాకెట్ అయితే తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారు ఆ లాకెట్ మీద కూడా చాలా బాగా వచ్చారు. మీకు తర్వాత నేను డీటెయిల్గా మీకు పిక్ పెడతాను, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి గ్రామ్ వచ్చేసి 14,600 ఉంది. నేను అందులోనే తీసుకున్నాను. చిన్నదే కనిపిస్తుంది, ఇదివరకైతే పెద్దగా ఉండేది, ఇప్పుడు చిన్నగా ఉండటం వల్ల ఒకలా ఉంది, కానీ పర్లేదు, చాలా బాగుంది. సైజుతో పోల్చుకుంటే అమ్మవారి రూపం అయితే చాలా బాగుంది. నేనైతే రోజు చేసే దీపారాధన అయితే పైన పెట్టి అమ్మవారి హాసనం కొంచెం ఒక ఇది కింద పెట్టుకున్నాను అనమాట. మొత్తం లేవడానికి తాంబూలం, తమలపాకులు 3, అరటిపళ్ళు 2 ఒక్కలు, ఒక నాణెము, జాకెట్ మొక్క, పువ్వులు, ఇంకా ప్రసాదం పులిహోర గారు అది వేరే ప్లేట్లో పెట్టానమాట. సో ఒక్క ముగ్గురికి అయితే నేను వాయనం ఇవ్వగలిగాను. అమ్మవారి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అన్నట్టు నెక్స్ట్ ఇయర్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా బాగా పెరిగి ఇంకా దినదిన అభివృద్ధి చెందితే మీ అందరి సపోర్ట్ వల్ల నేను కొంచెం నిలదొక్కుని ఇంకా మంచిగా చేసుకోవాలని పూజ అమ్మవారిని కోరుకున్నాను. అమ్మవారికి అయితే ఫస్ట్ వాయనం ఇచ్చేసాను. తోరం, పళ్ళు, పూలు, గాజులు, చీర అన్నీ పెట్టాను. అమ్మవారికి రెడ్ అన్న గ్రీన్ అన్న చాలా ఇష్టం కదా, సో నేను రెడ్ కలర్లో చీర తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి. అమ్మవారికి అయితే ఆ చీర పెట్టేశాను. అమ్మవారు ధూపంలో ఎంత కళ్ళగా కనిపిస్తున్నారు చూడండి. ఆ దీపాలు చూడండి, ఆ లైట్కి, నా ఫోన్ లైట్కి ఒక వెలుగులాగా భలే ఉన్నాయి కదా. అంతా పూజ చేసేటప్పుడు మన ఇంట్లో ఎప్పుడైనా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ప్రసాదాలు పులిహోర, వడలు, పూర్ణాలు, పులిహోర మేమైతే ఇది చేసాము. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పండి. సో మీ అమ్మవారికి డీటెయిల్గా పిక్ పెడతానని చెప్పాను కదా. ఇవి ప్రసాదాలు, ఇది అమ్మవారి సారే. అమ్మవారు అయితే ఇలా ఉన్నారు టోటల్గా. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్గా అనుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అదిగోండి అమ్మవారి లాకెట్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత మా హస్బెండ్తో నేను లాకెట్ కట్టించుకొని తోరం అయితే కట్టించుకున్నాను. ఆయన అయితే వీడియోకి రావడానికి ఒప్పుకోరు, సో నేను అలా పెట్టాను అనమాట. సో ఏమనుకోమకండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డైలీ